మిత్రులారా, ఈరోజు భూపాల్పల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మన ప్రియతమ నాయకులు, మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు భూపాలపల్లి పట్టణానికి ఎన్నికల ప్రచారం నిమిత్తం ఈరోజు వచ్చిన సందర్భంగా మన భూపాలపల్లి పట్టణానికి సంబంధించిన పార్టీ తరఫున, ప్రజల తరఫున వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పార్టీ ఎన్నికల ప్రచారంలో చివరి ఘట్టంలో ఉన్నాం. గత నెల రోజుల నుంచి మనం ప్రతి వాడ తిరిగినాం, ప్రతి గల్లీ తిరిగినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు పూర్తి చేసుకొని ఏ ఒక్క ఎన్నికల హామీలు అమలు చేయకుండా ఈ భూపాలపల్లి పట్టణానికి ఒక్క పైసా ఇవ్వకుండా ఈరోజు ఎన్నికలు వస్తున్నాయని తెలియగానే ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని 2 సంవత్సరాల నిద్రపోయి నిద్రలో నుంచి మేల్కొని భూపాలపల్లి చుట్టూ రోజుకొక మంత్రి, 10 మంది మంత్రులు రోజొక్క శిలాఫలకం వేసి ఎన్నికల్లో ఎట్లయినా గెలవాలని ప్రయత్నాలు చేసి చివరికి మంత్రులు ఎవరితోటి కాకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి నిన్న భూపాలపల్లికి వచ్చిందా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి వచ్చినా, రేవంత్ రెడ్డి బాబు వచ్చినా భూపాలపల్లిలో ఎగిరేది భూపాలపల్లిలో బీఆర్ఎస్ జెండా. బీఆర్ఎస్ జెండా తెలంగాణ ప్రజలకు ఒక అండ, సింగరేణి కార్మికులకు ఒక అండ, ఒక రైతన్నకు ఒక ధైర్యం, ఒక అక్కకు ఒక ధైర్యం. కాబట్టే జరిగింది. అనేక ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏ ఒక్క హామీలు అమలు చేయలే. అమలు చేయకపోతే కనీసం మన రామన్న మన భూపాలపల్లి పట్టణానికి ఇచ్చినటువంటి నిధులను కూడా ఈరోజు అంబేద్కర్ సెంటర్లో ఉన్నాం. మనం అంబేద్కర్ సెంటర్లో ఈరోజు రోడ్డు విస్తరణ, సెంటర్ లైటింగ్ శాంక్షన్ చేయించి పనులు జరుగుతూ ఉంటే మనం దురదృష్టవశాత్తు ఈ ప్రభుత్వం ఇచ్చిన అసత్య ఆరోపణలకు, అసత్యమైనటువంటి హామీలకు నమ్మి అవకాశం ఇచ్చిన ప్రజలు 2 ఏళ్ళైంది, ₹1 నిధులు ఖర్చు పెట్టలే. ఈ ఖర్చులన్నీ కూడా ఈరోజు సిఎస్ఆర్ కింద ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి తెచ్చిన నిధులను మన శాసనసభ్యుడు ఈ నిధులను ఇక్కడ ఆపి ఆయన సంతూరు బుద్ధారానికి పట్టుకపోయిండు. ఆయన భూపాలపల్లికి ఎమ్మెల్యేనా లేకపోతే బుద్ధారానికి గ్రామ సర్పంచా చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలు అడుగుతారు, నా పని పడతారని. నిన్న మొన్న అసంతృప్తిగా ఉన్న పనులను మొన్న ఏదో ఇంత డాంబర్ ఊసి పనులు చేస్తామనేటువంటి పెద్ద మాటలు చెప్తా ఉన్నారు. ఈరోజు మనందరం కూడా ఒక్కసారి భూపాలపల్లిలో ఉండేటువంటి అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు, ముఖ్యంగా మా సింగరేణి కార్మికులు 1 నిమిషం ఆలోచన చేయాలి. ఎందుకు చెప్తున్నానంటే ఓటుకుండే శక్తి మరి ఈరోజు మనం గుర్తించినాం. అందరు అనుకున్నారు నేనేకపోతేంది కేసీఆర్ రాడా, ఇక్కడ ఎమ్మెల్యే గెలవకపోతే కేసీఆర్ రాడా అని. దానికే జరిగినటువంటి నష్టం ఈరోజు కేసీఆర్ గారు మనందరి యొక్క సంక్షేమాన్ని, మన అభివృద్ధిని, మన ప్రాంతం యొక్క ప్రజల యొక్క ఆకాంక్షను కేసీఆర్ గారు ఈరోజు పూర్తి చేసిండు. మనం అడిగినవా జిల్లా కావాలని, అడిగినవా మనం జిల్లా కావాలని, కానీ ఆయన గొప్ప మనసుతో భూపాలపల్లి అటవీ ప్రాంతం
అభివృద్ధికి నోచుకోని ప్రాంతం. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఇక్కడ ఒక కలెక్టర్ను కూర్చోబెట్టాలి, ఇక్కడ ఒక ఎస్పీని కూర్చోబెట్టాలి, ఇక్కడ అన్ని రకాల కార్యాలయాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుందని మనం ఎవరు అడగకపోయినా జిల్లా చేసిండు. ఆ జిల్లాకు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు పెట్టిండు. ఆ జిల్లాను తీసేసేటువంటి కుట్ర ఈరోజు ప్రభుత్వం చేస్తున్నదని మనం ప్రతి దగ్గర చెప్పినాం. ఎందుకు చెప్పినాం? రాష్ట్ర శాసనసభలో రెవెన్యూ మంత్రి శ్రీనివాసరెడ్డి జిల్లాలో అశాస్త్రీయంగా జరిగిన ఏర్పాటు దాన్ని తగ్గించడానికి మేము నిర్ణయం తీసుకుంటున్నాం, జిల్లాలు తగ్గిస్తామని. దాని కంటిన్యూషన్ భాగంగానే మొన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు వచ్చి ఏం చెప్పిండు సీఎం? జిల్లాలను తగ్గించడానికి కమిషన్ వేస్తున్నామని చెప్పింది వాస్తవం కాదా, అవునా అని ఈరోజు చెప్తా ఉన్నా. అది చెప్పంగానే భూపాలపల్లి ప్రజలు కొడుకా నువ్వు ఎప్పుడొస్తావు రా, నిన్ను బొందదీస్తాం బొందల పెడతామని బొందదీయంగానే జల్లుమన్నాడు. జల్లుమని నేను భూపాలపల్లికి వచ్చి నేను జిల్లా దియా, మరి ఏ జిల్లా తీస్తావు? భూపాలపల్లి తీయరని నువ్వు నిన్న చెప్పినావు. మొన్న సీతక్క ములుగులేదు అంటారు, మంచిర్యాల ఇంకోనంటు. ఈరోజు ఈ ప్రభుత్వానికి చేత కాదు. ఇంత గొప్పగా 10 ఏళ్ల నుంచి జిల్లా కార్యాలయాలని పనిచేసి మన ప్రజా సంక్షేమానికి ఈ గతంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం వల్ల జరుగుతున్న దానికి చివరికి ముఖ్యమంత్రి వచ్చి చెప్పుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ సైనికులు, భూపాలపల్లి ప్రజలు. అదేవిధంగా మా ఇక్కడ సింగరేణి కార్మికులు ఉన్నారు. ఎప్పుడైనా మంచి చేసినోన్ని గుర్తు చేసుకోవడం కొంచెం జాప్యమైనా ఎప్పుడు మంచోడు గుర్తుకొస్తాడంటే ఒక దుర్మార్గుడు వచ్చినాక మంచోని పనితనం తెలుస్తుంది. అంతేనా కాదా? కేసీఆర్ గారు నిజంగా సింగరేణి కార్మికుల పక్షాన ఒక దేవుడైండు. ఆయన ఈరోజు దేవుని ఫోటో ఎట్లా పెట్టుకుంటారో సింగరేణి కార్మికులు కేసీఆర్ బొమ్మ పెట్టుకోవాలి. ఈరోజు 20,000 మంది సింగరేణి కార్మికుల పిల్లలకు మెడికల్ ఇన్వాలిడేషన్ పేరు మీద ఉద్యోగాలు వచ్చినాయా లేదా ఒక్కసారి అడగాల్సిన పరిస్థితి. ఉద్యోగాలు ఇస్తే 11 నెలలైంది, మెడికల్ బోర్డు లేదు. మన కార్మికుల గురించి మాట్లాడే పరిస్థితి లేదు. మన పైసలు ఎవడబ్బ సొమ్మని రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ ఆట ఆడిష్టం ఉంటే ఆయన సొంత పైసలైనా పెట్టుకోవాలి, ఇంకేమైనా పెట్టుకోవాలి. అప్పటికి వాళ్ళని వీరిని భయపెట్టించి పైసలు తెచ్చి అవి సరిపోకపోతే మీరు కష్టపడ్డ సొమ్మును 10 కోట్ల సొమ్మును ఎవడో మెడ్సో వానికి 10 కోట్లు ఇచ్చిందా లేదా? దానికి కారణం 23 నాడు ప్రతి సంవత్సరం సింగరేణి డేను జరుపుకుంటాం మనం. ఆ సింగరేణి డే కూడా జరపలే. ఈసారి సింగరేణి డే జరపకపోయింది. కనీసం ప్రతి సంవత్సరం సింగరేణి కార్మికులకు క్యాలెండర్ ఇస్తాడు. ఇచ్చిన క్యాలెండర్ ఇయ్యలే, సింగరేణి జరపలే. ఈరోజు అంటున్నాడు, నిన్న వచ్చి ఇవే మాట్లాడినాం. మేము ఊర్లోకి పోయినాం, మా కార్మికుల దగ్గర కానీ ప్రజల దగ్గర ఈ విషయాలే ప్రస్తావన చేస్తే ఏమన్నాడు? నిన్న అంటుండు వీళ్ళంతా అసత్య ప్రచారాలు చేస్తున్నారు, వీళ్ళను కూసబెట్టాలి, వీళ్ళను దెబ్బలు కొట్టాలని. నువ్వు 11 నెలల నుంచి నువ్వు కనుక బోర్డు పెట్టకపోతే నిన్ను కొట్టాలా, మమ్ము కొట్టాలా? మా సింగరేణి కార్మికులు నువ్వు ఒక్కసారి నీ గన్మెన్ లేకుండా, నీ సెక్యూరిటీ లేకుండా నువ్వు రా. నువ్వు వాపసు పోతే నేను రాజకీయాల నుంచి విప్పుకుంటా, అసలు రాజకీయాల గురించి మాట్లాడే ఎంత ఆగ్రహంతో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ ఆవేదనను కేవలం మాటలతో కాదు, రేపు 11వ తారీఖు నాడు ఓట్ల రూపంలో చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రతి వార్డులో ఈరోజు మన అభ్యర్థులు పోటీ చేస్తా ఉన్నారు. ఈసారి సింగరేణి కార్మికులకు 5గురికి నేను ఈరోజు మన పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. ఒక సింగరేణి మాజీ కార్మికుడికి టికెట్ ఇవ్వడం జరిగింది. 6గురికి మనం సింగరేణి కార్మికుల కుటుంబాలకే ఇచ్చినాం. గెలిపించుకునే బాధ్యత సింగరేణి కార్మికులదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న అక్కలారా. అదేవిధంగా నిన్న మన ఎమ్మెల్యే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన మాట్లాడితే కొద్దిగా వాస్తవాలకు దగ్గరగా మాట్లాడాలి. 5వ వార్డట, 20వ వార్డట, 21వ వార్డట, 6వ వార్డ కరెంటే లేదట. ఈ మూగడచ్చట కరెంట్ ఇచ్చిండట. నిజమా? ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడు. భూపాలపల్లిలో
గత 5 సంవత్సరాల నుంచి 200 ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడ లో వోల్టేజ్ ఉంటే ఎక్కడ వేయించింది. ఈ నిద్రముఖమానికి ఏ వెనుక ఇక్కడ వెలుగులు ఎట్లున్నాయో చూస్తే అర్థమవుతుందని ఇప్పటికీ అర్థమైంది. కాబట్టి అసత్య ప్రచారాలు ఒక పక్క, ఇంకొక మాట చెప్తున్నాడు. నేను బైపాస్ రోడ్ గౌరవన్న మన నాయకుడు 23 ఫిబ్రవరి నెలలో భూపాలపల్లికి వచ్చిండు. కేటీ రామారావు గారు వచ్చిండా లేదా? భూపాలపల్లి అంబేద్కర్ స్టేడియంలో జరిగినటువంటి సభ సాక్షిగా నేను బైపాస్ రోడ్ అడిగితే వారు వట్టి చేతుల్లో నిన్న రేవంత్ రెడ్డి వచ్చినట్టు రాలే. ఒక జీవో కాపీ 150 కోట్ల రూపాయల బైపాస్ రోడ్డుకు శాంక్షన్ ఇచ్చి ప్రజల ముందు నాకు ఆ కాపీ ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డి ఎందుకయ్యా నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడంటే అసత్యాలు మాట్లాడినావు. ఈరోజు ముఖ్యమంత్రిగా కూడా ఇన్ని అసత్యాలు మాట్లాడితే ఇప్పటికే నిన్ను చీదరించుకుంటున్నారు, చీ అంటున్నారు. ఇవన్నీ కూడా నీకు అర్థం కావడం లేదా అని ఈరోజు మా భూపాలపల్లి ప్రజల పక్షాన కోరుతున్నా. అదేవిధంగా నిన్ను అంటున్నాడు ఎమ్మెల్యే అంటుండు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేసిన అని. అరే బాబు, నేను ఆనాడే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను సబ్మిట్ చేయడం జరిగింది. మన ఎక్కడ ఎంత భూమి పోతుంది, ఏ సర్వే నెంబర్లు ఎంత భూమి పోతుంది, ఈ రోడ్డు విస్తీర్ణం ఎంత, దీనికి అయ్యే ఖర్చు ఎంత, ఇవన్నీ కూడా చూపెడుతున్నా. ఇది మా కమిట్మెంట్ విషయాలు. కాబట్టి తప్పుడు మాటలు బంద్ చేయాలి. అర్థమైపోయింది పని చేస్తాడు ఎవడో పని చేయలేడు. నిన్న రేవంత్ రెడ్డి అంటుండు అసలోడు ఇక్కడ ఉన్నాడు, నక్కిలోడు ఎక్కడ. అరే బాబు, అసలోడు ఎవడో ఈరోజు భూపాలపల్లిని అభివృద్ధి చేసినోడు, 2 ఏళ్ళని నిద్రపోయినోడు నకిలివాడు. భూపాలపల్లి ఈరోజు ఈ స్థాయికి రావడం కారణం ఈరోజు మనకు కనబడ్డ పనులు కావా. ఈరోజు డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, మెడికల్ కాలేజీ, బస్ డిపో, భూపాలపల్లి మున్సిపాలిటీ, ఈరోజు గల్లీ గల్లీకి రోడ్లు, ఇంటింటికి నీళ్లు, ఎక్కడికి అవసరం ఉంటే అవన్నీ చేసింది ఎవడు? మారుమూల ప్రాంతంలో బ్రిడ్జిలు కట్టించింది ఎవడు? ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది ఎవడో ప్రజలకు తెలుసు. బాబు, నువ్వు నకిలీవే, నీ ఎమ్మెల్యే నకిలీనే. అరే నకిలీ నువ్వు అసలు కాంగ్రెస్ వాళ్ళంతా మలుసుకోమంటే నకిలీ తెలుగుదేశం పోడు, నకిలీ ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు పురుగు దాచుకొని లోపల పెడితే పాము లెక్క వచ్చి నువ్వు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద పెత్తనం చేస్తే చేసుకో. కానీ తెలంగాణ తెచ్చిన తెలంగాణ పునర్నిర్మాణం చేసిన కేసీఆర్ గారిని ఒక్క మాట అంటే బిడ్డ ఇది అనుకుంటున్నావేమో. ప్రజాస్వామ్యంలో నేను 10 ఏళ్ళు ఉంటాను. 10 ఏళ్ళు కాదురా బాబు, ఎప్పుడు రేపు నీకు దమ్ముంటే చెప్తున్నా, రేపు పెట్టిన ఎలక్షన్లో నీకు డిపాజిట్ వస్తుందని చెప్తున్నా, నీ పార్టీకి డిపాజిట్ వస్తుందని ఈరోజు హెచ్చరికగా చెప్తున్నా. కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు పెన్షన్ ఇవ్వలేనోడు, అభివృద్ధి చేయలేనోడు. అదేవిధంగా ఈరోజు ఇక అందరికి అయిపోయింది. ఒకటే మాట ఏం చెప్తుండు, అభ్యర్థులను భయపెట్టిస్తుండే. ఈరోజు మా పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబడితే వాళ్ళ పక్కన వాళ్ళ ఫోన్లు వస్తున్నాయి. నువ్వు బాగా తిరుగుతున్నావు, ఇంకా 2.5 ఏళ్ళు నేను ఉంటా, నా సంగతి తెలుసు కదా అంటుండు. అరే బాబు, నీ సంగతి మాగరికే. నువ్వు అనుకుంటున్నావేం నలుస్తాం కొడుక, మా భార్యకర్తలు జోడిస్తే నలుస్తాం జాగ్రత్త. నేను ఎప్పుడు కూడా ఇట్లాంటి భాష మాట్లాడలే. ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? నేను 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా, ఒకసారి ఎమ్మెల్సీగా ఉన్నా. ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా గౌరవించినా, మర్యాద ఇచ్చినా, అన్ని రకాలుగా సహకరించిన ఈ ప్రాంత ప్రజలు నా అన్నలు అనుకున్నా, తమ్ముళ్ళు అనుకున్నా, ఏ పార్టీ వాడైనా నావాడు అనుకున్నా. నువ్వు ఈరోజు గెలవడానికి చివరి ప్రయత్నం సాక్షాత్తు ఉదయం ఆయన ఒక్కటే, ఆయన దగ్గర ఉన్న విద్య అయితే గదువా లేకపోతే కింద, ఇక కింద పట్టుకునే కార్యక్రమం. మొత్తానికి వెళ్ళి ఎమ్మడికి మొక్కిస్తాడు. అరే మొక్కు. నేను చెప్తున్నా ప్రజలందరికీ, ఒక్కసారి మొక్కుతే 5 ఏళ్ళు మనం వాళ్ళని మొక్కాలి. కాబట్టి ఎవడు మొక్కుడకు, ఎవరు ప్రలోభ పడ్డదు. ఆత్మగౌరవం ఉన్నవాడు మొక్కడు, పని చేసి చూపెడతాడు. మన భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఆత్మగౌరవం ఉన్నది. పెద్దవాళ్ళను మొక్కుతాం, తండ్రి లాంటి వాళ్ళని మొక్కుతాం. కానీ ఎలక్షన్లకు ఓట్ల కొరకు కాళ్ళు మొక్కుడు, కడుపుల తలకాయలు పెట్టుడు మాకు లేదు. మేము చేసే పని, మేము చేయబోయే సంక్షేమం తప్పకుండా తెలియజేస్తామని మీ అందరికీ తెలుసు. కాబట్టి మరి మీరందరూ కూడా అర్థం చేసుకొని
ఈరోజు ఎవరు ఎన్ని చేసినా రామన్న సహకారం, కేసీఆర్ గారి అండ, ప్రజల యొక్క ఆశీర్వాదం, సింగరేణి కార్మికులకు సహకారం ఉన్న తర్వాత మన గెలుపుని ఎవరు ఆపలేరు. చివరిగా చెప్తున్నా, 42% రిజర్వేషన్ అని ఓ పెద్ద ఊకదంపుడు మాటలు చెప్పిండు. కానీ ఆయన ఏమి ఇచ్చిండో తెలియదు. కానీ 30 సీట్లలో 26 సీట్లు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినాం. కేవలం 4 మాత్రమే ఉన్నత వర్గాలకు ఇచ్చినాం. ఇది బలహీన వర్గాల పట్ల బీఆర్ఎస్ పార్టీ కమిట్మెంట్ అని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మీరందరూ కూడా మీ ఉత్సాహం, మీ పట్టుదల, మీ కమిట్మెంట్ అంతా చూస్తూ ఉంటే ఇది ఇంతటితో ఆగద్దు. ఎల్లుండి సాయంత్రం 5 గంటల వరకు చివరి ఓటు వేసుకునే వరకు మన పట్టుదల ఉండాలి, మన కమిట్మెంట్ ఉండాలి. మనం ఖచ్చితంగా గెలుపు కొరకు మన ప్రతి అడుగు ఉండాలి. ఖచ్చితంగా ప్రతిపక్ష అధికార పక్షానికి ఒక హెచ్చరికలాగా ఉండాలని మీ అందరినీ కోరుకుంటూ, ఎండను లెక్క చేయకుండా ఉదయమే పనులకు పోయి మరి ఇంట్లో ఉన్న పనులు చేసుకుని వచ్చిన మా అక్క చెల్లెలకు, అన్న తమ్ముళ్లకు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.